నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వాక్యం. దేవుడు మనతో చేసినటువంటి వాగ్దానం, ఈ 6వ నెలలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వాక్యం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు ఈ ప్రజలందరి ఎదుట నేను చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఈ వాగ్దానాన్ని మన పితరులకు ఇచ్చాడు. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే అద్భుతాలు చేస్తానని మాట ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. ఈ వారంలో కూడా దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఒక 3 పాయింట్లు మనం చెప్పుకొని ముగించుకుందాం. దేవుడు చేసినటువంటి అద్భుతాలు, మొట్టమొదటిగా రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము 4వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము 4వ వాక్యం. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి, చాలు, హల్లెలూయా చెప్దాం సంతోషంగా, హల్లెలూయా. దేవుడు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఈ వారంలో దేవుడు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఏంటంటే, ఇక్కడ ఒక రాజు, ఒక దైవజనుడు కనపడుతున్నారు. ఆ దైవజనుడి పేరు ఇక్కడ లిఖించలేదు, కానీ ఒక దైవజనుడు లేదా ఒక ప్రవక్త అని మాత్రమే సంబోధిస్తున్నారు. రాజు ఎవరు అంటే అతని పేరు యెరోబాము. ఈ యెరోబాము రాజు చేయకూడనటువంటి పని చేశాడు. దైవజనుడు చెప్తూనే ఉన్నాడు, దైవ సన్నిధిలో దైవ సేవకులు మాత్రమే ఉండాలి. దేవుని సన్నిధిలో లేవీలు, యాజకులు మాత్రమే దేవుని పరిచర్యలో కానీ దేవుని పనిముట్లు కానీ చెయ్యి వేయాలి. రాజకీయ నాయకులు, సేవకులు ఒకటి కాదు. సేవకులు సేవకులే, రాజులు రాజులే, యాజకులు యాజకులే, రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు రాజులే. దేవుడు ప్రజలకి, యాజకులకి ఒక నిబంధన, ఒక కట్టడ, ఒక సరిహద్దు నియమించాడు. ఎవరు చేయాల్సిన పని వారు మాత్రమే చేయాలి. రాజుల పని సేవకులు చేయకూడదు, సేవకుల పని రాజులు చేయకూడదు. కూడదని సేవకుల మాట తిరస్కరించి దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని పరిచర్యలో పాలుపంపులు పొందితే, యాజకత్వములో పాలుపంపులు పొందితే తగిన శిక్షను మీరు అనుభవిస్తారు అని దైవజనుడు కరాఖండితిగా ప్రకటన చేశాడు. ప్రకటన చేసినప్పటికీ కూడా యెరోబాము రాజు సేవకుల మాటలు వినకుండా, సేవకుని మాటలు లెక్క చేయకుండా అతడు ఏం చేశాడు అంటే, యెరోబాము రాజు ఏం చేశాడు? సేవకుని మాట వినలేదు, సేవకుని మాట లెక్క చేయలేదు, దేవుని భయము అస్సలు లేదు. ఎందుకంటే రాజు కదా, దేవునికి భయపడక, సేవకుని మాటకు విలువనివ్వక ఏం చేశాడు అంటే బలిపీఠం మీద చెయ్యి పెట్టాడు, చెయ్యి చాపాడు. ఎవరు అతను? అమ్మ ఉన్నారా? హల్లెలూయా చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. ఎవరతను? రాజు. ఎవరు రాజు అంటే యెరోబాము రాజు. సేవకుని మాటను తిరస్కరించి దేవునికి భయపడక బలిపీఠం మీద చెయ్యి పెట్టాడు. ఎగ్జాంపుల్, ఇది బలిపీఠం. ఇక్కడ ఎవరుండాలి? ఎవరుండాలమ్మా? యాజకులు ఉండాలి లేదా సేవకులు ఉండాలి. ప్రజల్ని పరిపాలించే రాజకీయ నాయకులు వచ్చి నిలబడితే దేవుడు చూస్తూ ఉంటాడా?
దేవుడు నియమించుకున్న వాళ్ళు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, దేవుడు పిలుచుకున్న వాళ్ళు, దేవుని పనిచేసే పరిచారకులు మాత్రమే ఇక్కడ నిలిచి ఉండాలి. కాదని ఏం జరుగుతుందో చూద్దామని సేవకుల మాటలు ఒట్టి మాటలని గర్వించి అహంకారంతో అధికార దాహంతో యెరోబాము రాజు ఏం చేశాడు? వచ్చి దేవుని సన్నిధికి ఎక్కి తన బలిపీఠం మీద, దేవుని బలిపీఠం మీద చెయ్యి వేశాడు. వేసిన చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. హల్లెలూయా. వేసిన చెయ్యి ఏమైపోయిందంటే ఎండిపోయింది. ఇక్కడ ఒక దైవజనుడు చెప్తున్నాడు, అయ్యా మీ పని మీరు చేయాలి, మా పని మేము చేయాలి. మేము మీ పని చేసిన దేవుడు సహించడు, మీరు మా పని చేసిన దేవుడు సహించడు. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది అని చెప్పినప్పటికీ కూడా దైవజనుని మాట వినకుండా, అధికారం ఉంది కదా, నాకు తిరిగి చెప్పేవాడెవడు, మమ్మల్ని ఆపేదేవాడు అని వచ్చి బలిపీఠం మీద చెయ్యి వేశాడు. వేసిన చెయ్యి వేసినట్లుగానే ఎండిపోయింది. తర్వాత ఏం చేశాడు? తర్వాత జరిగిన అద్భుతం, యెరోబాము జీవితంలో జరిగినటువంటి అద్భుతం చదువుదాం. దానిని వెనుకకు తీసుకొనుటకు మరి శక్తి ఉన్నవాడు ఎందుకు ధైర్యంగా చేయి వేశాడు? శక్తి ఉన్నవాడు ఎందుకు ధైర్యంగా చేయి వేశాడు? అధికారం ఉందని, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని, ఎవరు వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు లేరని, వ్యతిరేకంగా నిలబడేవాళ్ళు లేరని, నేను చేసిందే జరుగుతుంది, నేను చేసిందే నెరవేరుతుందని, అధికారం ఉందనే అహంకారముతో చేయి వేశాడు. తిరిగి చేయి తీసుకోవడానికి అతనికి ఏమీ లేదు, శక్తి లేదు. ప్రైజ్ ద లార్డ్. చదవండి అమ్మా. మరియు యెహోవా సెలవు ప్రకారం దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా ఉగ్గి దాని మీద నుండి ఒలికిపోయెను. అప్పుడు ఆ రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగుపడునట్లుగా నీ దేవుడని యెహోవాకు సముఖమునందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బ్రతిమలాడుకొనగా, దైవజనుడు యెహోవాను, అక్కడ ఉన్నాడమ్మా. ఇక్కడ రాజు బలిపీఠం మీద వేసిన చెయ్యి వేసినట్లుగానే ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత అతడే దేవునికి ప్రార్థన చేసుకోవచ్చు కదా. అయ్యా నీ సన్నిధిని నేను నిర్లక్ష్యం చేశాను, నీ బలాన్ని చిన్న చూపు చూశాను, నువ్వు జీవమగిలిన దేవుడవని, సజీవుడైన దేవుడవని, నీ సన్నిధిలో నువ్వు నిలిచి ఉన్నావని, నువ్వు అధిక శక్తి కలిగిన దేవుడవని, పరాక్రమమైనటువంటి శాలివని నేను నిర్లక్ష్యం చేశాను, దయతో నన్ను క్షమించండి అని అతడే దేవుణ్ణి వేడుకొనొచ్చు కదా. చెయ్యి వెండిపోయింది, తీసుకోవడానికి శక్తి చాలటం లేదు. అక్కడే ఉన్నటువంటి దైవజనుని అడుగుతున్నాడు, దైవజనుడా నీలో దేవుడు ఉన్నాడని, నీ మాటను దేవుడు రూఢిపరుస్తున్నాడని నేను చిన్న చూపు చూశాను. కాబట్టి దయచేసి నీ సన్నిధి సముఖమున నీ దేవుడని యెహోవాను వేడుకొనమని ఏం చేశాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రాజు అధికారము పడిపోయింది, రాజు అహంకారము దిగిపోయింది, సేవకులని నిర్లక్ష్యము వెళ్ళిపోయింది, దేవుని భయము దిగి వచ్చింది. పశ్చాత్తాపముతో సేవకుని వేడుకుంటున్నాడు, సేవకుని బ్రతిమలాడుకుంటున్నాడు. దైవజనుడా నీ దేవుడిన యెహోవా సన్నిధి సముఖములో నా చెయ్యి బాగు చేయమని నీ దేవుని నువ్వు వేడుకొనమని దైవజనుని రాజు ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. ఈ రాజుకున్నటువంటి అనుభవం ఏంటంటే బ్రతిమలాడుకోవటం. తెలిసి తెలియక తప్పు చేశాడు, తెలిసి తెలియక పొరపాటు చేశాడు, తెలిసి తెలియక అతిక్రమించాడు, అవిధేయత చూపాడు, దేవుడి యందు భయం లేకుండా, భక్తి లేకుండా మొండితనంగా మూర్ఖంగా ప్రవర్తించాడు. తర్వాత దేవుని శక్తిని చూసిన వెంటనే, దేవుని బలాన్ని చూసిన వెంటనే దైవజనుడితో అంటున్నాడు, దైవజనుడా నీ సన్నిధిలో దేవుని సముఖమందు నా కొరకు వేడుకొనమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానని ఈ రాజు సేవకుని బ్రతిమలాడుకున్న వెంటనే సేవకుడు దేవుణ్ణి వేడుకొన్నాడు.
దేవునికి ప్రార్థన చేశాడు. చదవండి అమ్మా, కంటిన్యూ చేయాలి. 6వ వచనం. రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె అయింది. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకును. అప్పుడు దైవ సేవకుని విలువేంటో రాజుకు తెలిసిందేమో బహుశా. ఆయన అంటాడు, దైవజనుడా, మా ఇంటికి వచ్చి కాస్త నువ్వు అలసట తీసుకొని వెళ్ళొచ్చు కదా, మా ఇంటికి వచ్చి నువ్వు కాస్త అలసట తీసుకొని వెళ్ళొచ్చు కదా అంటే, రోషం కలిగిన దైవజనుడు కాబట్టి ఒక మాట అంటాడు. అక్కడ రోషం కలిగిన దైవజనుడు కాబట్టి ఒక మాట అంటాడు. చదవండి అమ్మా. ఆయన అంటాడు, నువ్వు నా ఇంటికి వచ్చి అలసట తీసుకొని పోతే నేను నీకు బహుమతి ఇస్తాను. అప్పుడు ఆ రాజు అంటాడు, దైవజనుడు రాజుతో ఇట్లా, నేను నీ ఇంట్లో సగము నాకు ఇచ్చినా కూడా బహుమతి పక్కన పెట్టు, విశ్రాంతి పక్కన పెట్టు. నీవిచ్చే బహుమతి ఎవరికి కావాలి? నీ ఇంట్లో నీ ఇంటిని సగం అంతా నాకు రాసి ఇచ్చినా కూడా నేను ఉండను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? సేవకుడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, రాజు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. నీ ఇంట్లో సగం నాకు రాసి ఇచ్చినా కూడా నేను ఇంట్లో ఉండను. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే అంతటి రోషం కలిగిన దైవజనుడు కాబట్టే అక్కడ అద్భుతం జరిగింది. యెరోబాము బ్రతిమలాడుకుంటున్నాడు దైవజనుని దగ్గర, మీ దేవుడైన యెహోవాని వేడుకొనమని నిన్ను బ్రతిమలాడుకుంటున్నానని రాజు చెప్పినప్పుడు ఆ బ్రతిమలాడుకున్న విధానాన్ని బట్టి దైవజనుడు దేవుని వేడుకున్న తర్వాత వెంటనే తన ఎండిపోయినటువంటి చెయ్యి బాగైపోయింది. తర్వాత కృతజ్ఞతగా ఆ దైవజనుడు అడుగుతాడు, దైవజనుడా, నీవు నా ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకొని వెళ్ళు, నీకు నేను బహుమతి ఇస్తానన్నప్పుడు ఆ దైవజనుడు చెప్పే సమాధానం, నేను నీ ఇంటికి రాను. నువ్వు బహుమానం ఇస్తానని చెప్తున్నావు కదా, నీ ఇంటిని సగం మొత్తం నాకు ఇచ్చినా కూడా నేను ఇంటికి రాను. ఎందుకంటే నేను ఉండాల్సినటువంటి స్థానంలో నేను ఉండాలి, నేను ఎక్కడ నిలబడాలో అక్కడే ఉండాలి. అంతేకాని నేను నీలో కలిసిపోకూడదని ఖరాఖండితిగా రోషం కలిగి చెప్పగలిగాడు దైవజనుడు. ప్రియమైన వాళ్ళ ఈ మాట చదువుతున్నప్పుడు ఒక సందర్భం నాకు గుర్తొచ్చింది. ఈ మధ్య కాలంలోనే అనొచ్చాను కూడా నాకు తెలియదు, చాలామంది సేవకులు ఒకళ్ళని కాదు ఇద్దలని కాదు, ఇంచుమించుగా 40 పైబడి సేవకులు ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేసి మీరు మా ఇంటికి రండి అంటే కార్లు వేసుకొని, సుమోలు వేసుకొని, వాహనాలు తీసుకొని పరుగున వెళ్ళిపోయారు. ఎందుకని? బహుమతి కొరకు. అక్కడికి వెళితే మనిషికి 2000, 5000, 500 కానుకలు మళ్ళీ పేరెందుకు? బహుమానాలు అనొచ్చు కదా, ఇచ్చి పంపించారు. నేనేమంటానంటే, అక్కడ రాజు బాగుపడ్డదానికి కృతజ్ఞతగా దైవజనునికి ఏదైనా బహుమానం ఇద్దామనుకుంటే దైవజనుడు తీసుకున్నాడా? ఎందుకని తీసుకోకూడదు? బాగు చేసింది దేవునికి నీ కృతజ్ఞతగా బ్రతుకు, నాకు బహుమానాలు ఇచ్చి నన్ను మెప్పించడం కాదు అని దైవజనుడు రోషముగా చెప్పగలిగాడు. ఈనాడు జస్ట్ ఫోన్ చేసే చాలు కుప్పలుగా వెళ్ళిపోతున్నారు ప్రజలు కాదు, సేవకులు. ఎందుకని? బహుమానాల కొరకు. నేను ఇదివరకు చెప్పాను, ఎన్నో ఆఫర్లు వచ్చాయి. నేను పెద్ద గొప్ప పోటు అని కాదు, హల్లెలూయా అని కాదు. మన స్థితి ఏంటి, మనం ఎక్కడ ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, దేవుడు మనల్ని ఏ స్థితిలో నిలబెట్టాడు అన్న ఆలోచన మనకు ఉండాలి కదా. నెహమ్యాని రాజు పిలుస్తాడు సలహా తీసుకోవడానికి. నెహమ్యా, మందిరం కట్టడానికి వచ్చావంట కదా, ఇదిగో నేను ఒక సలహా ఇస్తాను, నా దగ్గరికి రా అంటే నెహమ్యా అంటాడు, నేనేంటి నీ దగ్గర రావడం ఏంటి? నువ్వు రాజు అయితే కావచ్చు, నేను దేవుని సేవకుని, ప్రైజ్ ది లార్డ్. నేను దేవుడిని నమ్ముకున్నవాడిని, దేవుడు నడిపింపులో ఉన్నవాడిని, నేనేంటి నీ దగ్గర రావటం ఏంటి? ఎంతోమంది సేవకులు మనకు మాదిరిగా లేరా? అహాబు ఒక వ్యక్తి సవాల్ చేస్తాడు, వార్నింగ్ ఇస్తాడు, ఏలియా ఏమాత్రం భయపడ్డాడు.
ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే అందరూ భయపడతాడు, కానీ ఏలియా ధైర్యంగా వెళ్తాడు. కారణం ఏంటి? సేవకులు రోషం కలిగి సేవ చేశారండి, రోషం కలిగి సేవ చేశారు. కనుకనే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఎప్పుడైతే దైవజనుడు ప్రార్థన చేశాడో ఎండిపోయిన చెయ్యి బాగైంది. ఈ యెరోబాము చెయ్యి బాగోవడానికి గల కారణం ఏంటంటే అతడు బ్రతిమలాడుకున్నాడు. ఒకప్పుడు బ్రతిమలాడుకునే అనుభవం లేదు. ఎప్పుడైతే చెయ్యి వేసినట్టుగానే ఎండిపోయింది. తర్వాత అతడు ఎప్పుడైతే దైవజనుడిని బ్రతిమలాడుకున్నాడో ఆ బ్రతిమలాడుకున్న విధానాన్ని బట్టి దేవుడు అతన్ని బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? రాజు పేరు యెరోబాము. యెరోబాములో ఉన్నటువంటి అనుభవం ఏంటి? బ్రతిమలాడుకోవడం ద్వారా జరిగిన అద్భుతం ఏంటి? ఎండిపోయిన చెయ్యి బాగైపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు మన జీవితాలలో కూడా అద్భుతాలు జరగాలి అంటే బ్రతిమలాడుకోవాలి. అద్భుతాలు జరగాలి అంటే ఏం చేసుకోవాలి? బ్రతిమలాడుకోవాలి. మన పిల్లలు డబ్బుల కొరకు ఎలాగైతే మనల్ని బ్రతిమలాడుకుంటారో ఆ విధంగా మనం బ్రతిమలాడుకోవాలి. ఎవరైనా అడుగుతున్నామా? బ్రతిమలాడుకుంటున్నాం మనము? మన దేవుని కదా మనం బ్రతిమలాడుకునేది. ఇందాక తల్లిగారు సాక్ష్యం చెప్పారు, మీకు అర్థమైందో లేదో, మీరు ఆలోచించారో లేదో, నాకు బాగా అర్థమైంది. ఏంటంటే ఆ తల్లిగారు అంటారు, ఈసారిగిన నేను మెడికల్లో ఫెయిల్ అయితే విన్నారమ్మా? ఈసారి నేను మెడికల్లో ఫెయిల్ అయితే నీ సన్నిధికి రాను, నీ సన్నిధికి నడవను, నేను ఆరాధన చేయను. డిమాండ్ చేద్దాం దేవుణ్ణి. మన తండ్రితో కొట్లాడకపోతే మనం ఎవరితో కొట్లాడతాం? మన తండ్రితో మనం గొడవ పడకపోతే ఎవరితో గొడవ పడతాం? పోరాడదాం, పెనుగులాడదాం. యాకోబు ఎవరితో పెనుగులాడింది? నీవు నన్ను దీవిస్తానే కానీ నేను ఇక్కడి నుంచి నిన్ను వెళ్ళనివ్వను. అబ్రహాం అంటారు, దైవజనుడా, అబ్రహాం అంటారు, నా దేవుడా, నా సేవకుడా, నా విమోచకుడా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఇక్కడి నుంచి నిన్ను వెళ్ళనివ్వను అని దేవునితోనే పోరాడి గెలిచిన వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. మరి మనం కొట్లాడాలి, పోట్లాడాలి, బ్రతిమలాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ తల్లిగారు ఆ మాట అన్నందుకేనేమో దేవుడు ఆమెను మెడికల్లో పాస్ చేశాడు. అలాగే మనం కూడా ఏం చేసుకోవాలంటే బ్రతిమలాడుకోవాలి. ఆయన తగ్గేంత వరకు బ్రతిమలాడాలి, కాళ్ళు పట్టుకొని కన్నీళ్ళు కార్చాలి. అప్పుడు ఆయన కరిగిపోతాడు, మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితాల్లో అద్భుతాలు జరగాలి అంటే బ్రతిమలాడుకొని అనుభవం ఉండాలి. ఏముండాలి? బ్రతిమలాడుకునే అనుభవం ఉండాలి. ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించి బ్రతిమలాడుకునే అనుభవం గురించి చెప్తున్నా. ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించి 12 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించే రాజుగా నియమించాడు. చిన్న వయసులో 12 సంవత్సరాలు అంటే చిన్న వయసు. ఇంచుమించు ఏమి చేయాలో ఏం ఆలోచించాలో తెలియనటువంటి చిన్న మనసు, చిన్న ఆలోచన, చిన్న మైండ్. 12 సంవత్సరాల వయసులోనే అతన్ని రాజుగా చేశాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటే 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. ఎన్ని సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు? 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటే 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇంతటి ఘనత దేవుడు అతనికి ఇస్తే ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఆ వ్యక్తి ఏం చేశాడంటే దేవుని మందిరాలను కూలగొట్టి బయలు ప్రవక్తల మందిరాల్ని కట్టుతూ వచ్చాడు. అన్ని జనులకి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అన్ని జనుల ఆచారాన్ని ఆచరిస్తూ వచ్చాడు. విగ్రహ స్తంభాలని నిలబెట్టి దేవునికి కోపాన్ని పుట్టించాడు. అతని పేరేంటి తెలుసా? ఆ మహాగణుని పేరు తెలుసా? మనష్షే. ఎవరు? మనష్షే. ఈ మనష్షే చేసినటువంటి ఘోరాతి ఘోరం ఇది. అరే 12 సంవత్సరాల వయసులోని దేవుడు నన్ను రాజుగా నియమించి ఇంతటి ఘనతనిచ్చాడే. దేవుడు నాకు ఇచ్చిన ఈ అధికారం పోకుండా 55 సంవత్సరాలు పరిపాలించడానికి అనంతమైనటువంటి జ్ఞాని అయినటువంటి దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి ప్రజల్ని పరిపాలించడానికి బలాన్ని ఇచ్చాడే అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా దేవునికి విరోధముగా కార్యాలు
చివరికి తన పరిస్థితి ఏమైందో తెలుసా? చూద్దాం ఒకసారి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 2వ దినవృత్తాంత గ్రంథం 33వ అధ్యాయము 11, 12 త్వరగా చదువుతామండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 33, 11, 12. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతడు శ్రమలో ఉన్నప్పుడు తమ దేవుడిని యెహోవాను బ్రతిమలాడుకొని. ఆమె అర్థమవుతుందా? ఎవరతను? మనష్షే. 12 సంవత్సరాల రాజు అయినటువంటి వ్యక్తి, 55 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వ్యక్తిని ఏం చేశారంటే సంఖ్యలతో బంధించి చెరసాలలో వేశారు. విపరీతమైన శ్రమల గుండా తన జీవితం నడిపించబడుతుంది. ఆ శ్రమలలో ఏం చేశాడు? తమ దేవుడైన యెహోవాకి బ్రతిమలాడుకున్నాడు. చదవండి అమ్మ, కంటిన్యూ చేయండి. తమ పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరపెట్టగా ఆయన అతనిని అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడు. బ్రతిమలాడుకున్న తర్వాత ఏ అధికారం అయితే కోల్పోయాడో మరలా అదే అధికారాన్ని ఇచ్చాడు. ఏ దేశాన్ని అయితే కోల్పోయాడో మరలా అదే దేశాన్ని ఇచ్చాడు. ఏ ప్రజలకైతే దూరంగా ఉంటున్నాడో మరలా అదే ప్రజల్ని ఇచ్చాడు. ఏ సమాధానం, ఏ నెమ్మది ఏదైతే కోల్పోయాడో సమస్తమును దేవుడు అతనికి ఇచ్చాడు. అప్పుడంట దేవుడు ఉన్నాడని మనష్షే ఏం చేశాడు? దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 55 సంవత్సరాల తర్వాత. అరే 12 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు కాదా? 55 సంవత్సరాలు పరిపాలించడానికి తగిన జ్ఞానము, శక్తి, బుద్ధి దయచేసింది ఎవరు? దేవుడు కాదా? అప్పటి వరకు ఆయన తెలియదేమో. బహుశా శ్రమలలో పడిన తర్వాత, సంఖ్యలతో బంధించిన తర్వాత, తన స్థితి ఇంతగా దిగజారిపోయిన తర్వాత ఎందుకు నాకు ఇలా జరుగుతుందని తెలుసుకొని దేవునికి మొరపెట్టిన తర్వాత ఏదైతే కోల్పోయాడో అది మరలా దేవుడు అతనికి ఇచ్చిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాడంట మనష్షే, దేవుడు, మా పితరులైన దేవుడు నాతో కూడా ఉన్నాడని అప్పుడు తెలుసుకున్నాడు. హల్లెలూయా. మనష్షేకి కోల్పోయిన అధికారం తిరిగి రావడం గల కారణం ఏంటి? దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, ఈ వారంలో మొట్టమొదటి అద్భుతం ఏంటంటే ఎవరైతే దేవుణ్ణి బ్రతిమలాడుకుంటారో వారి జీవితాలలో అద్భుతాలు చేస్తాడు. ఎవరైతే దేవుణ్ణి బ్రతిమలాడుకుంటారో వారి జీవితాలలో అద్భుతాలు చేస్తాడు. యెరోబాము దేవుని బ్రతిమలాడుకున్నాడు, ఎండిపోయిన చెయ్యి బాగైపోయింది. మనష్షే దేవుని బ్రతిమలాడుకున్నాడు, కోల్పోయిన అధికారాన్ని మరలా పొందుకోగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. 2వ అద్భుతం చదువుదాం. అపోస్తుల కార్యములు 19:4-8 త్వరగా. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చిన వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా
పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. ఇక్కడ చాలా చాలా చదివితే సమయం అయిపోతుంది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మరో అద్భుతం. ఏంటి అద్భుతం అంటే, పౌలు గారు ఉన్నారు, తెలుసు కదా పౌలు గారు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పౌలు గారు, అపోస్తలుల్లో పిలువబడుతున్నటువంటి పౌలు గారు. ఈ పౌలు గారు ఆయా ప్రాంతాలు సంచరిస్తూ ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెలలో విస్తారంగా సువార్త ప్రకటించేవాడు. విస్తారంగా సువార్త ప్రకటించేవారు. నమ్మిన వాళ్ళు రక్షించబడుతున్నారు, నమ్మిన వాళ్ళు బాప్తిసం తీసుకుంటున్నారు, నమ్మిన వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నారు. ఈ పౌలు గారు సువార్త చేస్తున్నారు. కష్టకాల సమయాలలో సమయం ఉన్నా లేకపోయినా, విశ్రాంతి ఉన్నా లేకపోయినా, అలసట వచ్చినా, భారం వచ్చినా, ఏమొచ్చినప్పటికీ కూడా, శ్రమలు ఎదురైనా, రాళ్ళ దెబ్బలు పడుతూ ఉన్నా, కోడ దెబ్బలు కొడుతూ ఉన్నా, శత్రువులు తరుముతూ ఉన్నా, ఎన్ని ఎదురైనప్పటికీ కూడా పౌలు గారు సువార్త చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తున్నారు. అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. అనేక మంది బాప్తిస్మము పొందుతున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నారు. కారణం, పౌలు గారు దేవుని సువార్త చేస్తూ ఉన్నారు. పౌలు గారు దేవుని సువార్త చేయడం ద్వారా జరిగిన అద్భుతం మీకు చెప్తాను. పౌలు గారు సువార్త చేస్తున్నారు. సువార్త చేయడం ద్వారా జరిగిన అద్భుతాన్ని మీకు వివరిస్తాను. 11వ వచనం, 12వ వచనం, అదే 19వ అధ్యాయం అపోస్తుల కార్యం. అమ్మ చదవాలి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన, ఎందుకని పౌలు గారి ద్వారా విశేషమైన అద్భుతాలు వేరు, మహా అద్భుతాలు వేరు. పౌలు గారి ద్వారా విశేషమైన అద్భుతాలు జరగడానికి గల కారణం, పౌలు గారి ద్వారా విశేషమైన అద్భుతాలు జరగడానికి గల కారణం, పౌలు గారిలో ఉన్నటువంటి అనుభవం ఏంటి? ఏమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారిలో ఉన్నటువంటి అనుభవం ఏంటి? పలకండి మా, నిన్న పోయిన వారం ఛార్జింగ్ బాగున్నది మీకు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారిలో ఉన్నటువంటి అనుభవం ఏంటి? పౌలు గారి ద్వారా విశేషమైన అద్భుతాలు జరగడానికి గల కారణం ఏంటి? పౌలు గారు సువార్త చేసేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు సువార్త చేసేవాడు. సువార్త చేయడం ద్వారా తన జీవితంలో విశేషమైన అద్భుతాలు, మన మాటలు చెప్పాలంటే మహా అద్భుతాలు జరగడానికి గల కారణం ఏంటంటే పౌలు గారు సువార్త చేశాడు. ఈ విశేషమైన మహా అద్భుతమైన అద్భుతాలు ఏంటో చూద్దామా? 11, 12. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల వద్దకు తెచ్చినప్పుడు రోగులు వారిని విడిచెను, దయ్యములు కూడా వారిని వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను, మాంత్రికులైనను కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు ఉచ్చాటన చేయుచున్నానని దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు, యేసు నామమును పలకటానికి వాళ్ళు ఏం చేశారు? పూనుకున్నారు. యేసు నామమును పలకటానికి వాళ్ళు ఏం చేశారు? పూనుకున్నారు. మన నోట యేసు అనే మాట ఉండాలి. మన నోట ఏముండాలి? యేసు. ఎందుకంటే యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు లేదా విమోచకుడు. ప్రియమైన వాళ్ళది, ఇక్కడ పౌలు గారిలో ఉన్నటువంటి అనుభవం ఏంటి? సువార్త చేసేవాడు. సువార్త చేయడం ద్వారా అతని జీవితంలో కలిగిన అద్భుతాలు ఏంటంటే, సువార్త ప్రకటిస్తున్నటువంటి పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదిగో అతని చేతిలో ఒక రుమాలు ఉందనుకోండి, అతని చేతిలో రుమాలు ఉందనుకోండి, ఎవరైనా బాగలేని వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మూగోళ్ళు, చెవిటోళ్ళు, రోగం కలిగిన వాళ్ళు, దయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు కదా, కుష్ఠ రోగులు, ఇలాంటి వాళ్ళంతా పౌలు గారి చేతుల నుంచి ప్రార్థన చేయించుకోవట్లేదు. పౌలు గారి వస్త్రాలు తగిలితే చాలు,
పౌలు గారి చేతిలో ఉన్నటువంటి రుమాలు తగిలినా చాలు, ఆయన నీడ తగిలినా చాలు, అనేకులు స్వస్థపరచబడబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అతని వస్త్రాలు ముట్టినా కూడా స్వస్థపరచబడిపోతూ ఉన్నారు. ఇటువంటి ఘనత, ఇటువంటి మహా అద్భుతం, ఇటువంటి మహా విశేషమైన అద్భుతం ఏంటో తెలుసా? ఒక 12 సంవత్సరాల రక్తస్రావం ఉన్నటువంటి స్త్రీ స్వస్థపరచబడడం గల కారణం ఏంటి? యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఆమె స్వస్థపరచబడింది. తరువాత వస్త్రపు చెంగులో ఉన్నటువంటి బలం, ప్రభావం, అభిషేకం ఎవరిలో ఉందంటే పౌలు గారి వస్త్రపు చెంగులో ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగును ముట్టినటువంటి 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ స్వస్థపరచబడింది. తర్వాత ఏ సేవకుని వస్త్రాలను ముట్టినా కూడా స్వస్థత కలగలేదు. ఇదే పౌలు గారు సువార్త చేయడం ద్వారా ఆ పౌలు గారి దగ్గర ఉన్నటువంటి రుమాలైనా అతని వస్త్రాలైనా తాకిన ప్రతి వారు కూడా స్వస్థత పొందారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన వస్త్రాల చెంగిన ముట్టిన వారు కూడా దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. కుష్ఠరోగులు, చాంద్రరోగులు, పక్షవాయు కలిగిన వాళ్ళు అనేక మంది బాగుపడి అద్భుతాలు చూశారు. కారణం ఏంటంటే పౌలు గారిలో ఉన్నటువంటి సువార్త అనుభవాన్ని బట్టి పౌలు గారి జీవితంలో దేవుడు అద్భుతాలు, మహా అద్భుతాలు జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారు సువార్త చేసేవాడు. మనము కూడా మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరగాలి అంటే మనము ఏం చేయాలి? సువార్త చెప్పాలి లేదా సువార్త చేయాలి. అప్పుడు మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలని మార్కు 16:15 రాయబడి ఉంటుంది. పూర్ణ బలముతో సువార్త ప్రకటించాలని ఉంటుంది. భారముతో సువార్త ప్రకటించాలని రాయబడి ఉంది. ధైర్యముతో సువార్త ప్రకటించాలని రాయబడి ఉంది. మన సాక్ష్యముతో సువార్త ప్రకటించాలని పత్రికలో రాయబడి ఉంది. నా ప్రియమైన వాళ్ళరా, ఇట్టి అనుభవాలతో మనం సువార్త చేయగలిగితే మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2వ పాయింట్లో ఉన్నటువంటి వ్యక్తి పౌలు గారికి ఉన్నటువంటి అనుభవం ఏంటి? సువార్త చేసే అనుభవం. అతని జీవితంలో జరిగిన అద్భుతం ఏంటి? తన వస్త్రాలు ముట్టిన వారందరూ కూడా స్వస్థపరచబడిపోతున్నారు. హల్లెలూయా. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. చివరిగా రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. చివరి మాట. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 1 వచనం నుండి 5 వచనాల వరకు. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, ఇదిగో నీ వద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి కల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందాము మనవి చేయగా అతని వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. చదవాలన్నమాట. వారు యోర్దానుకు వచ్చి మ్రాణులు నరుకుచుండిరి. ఒకడు దూలమును నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు చదవండి అమ్మా. అలా సరే అలాగే ఉండడానికి వచ్చాము. ఇక్కడ 3వ అనుభవం. ఇక్కడ ఎలీషా దాసులు, దైవజనుడైనటువంటి ఎలీషా, అతని దగ్గర ఉన్నటువంటి పనివాళ్ళు లేదా అతని దగ్గర ఉన్నటువంటి దాసులు, వీరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ మీకు వివరిస్తాను. ఎలీషా దాసులు, ఆయన శిష్యులు అందరు కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. అర్థమవుతుందమ్మా? కొద్ది నిమిషాలు ఓపిక పట్టుకుంటే టకటక ముగిచ్చేస్తా. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ దైవజనుడైనటువంటి ఎలీషా, అతని దగ్గర శిష్యులు అందరు కలిసే ఒక చోట నివాసం ఉంటున్నారు. కొంతమంది శిష్యులు ఒక నిర్ణయానికి వచ్చి దైవజనుడైనటువంటి ఎలీషాతో ఒక మాట అంటారు, దైవజనుడా, మనమందరం కలిసి ఉండటానికి ఈ స్థలము చాలా ఇరుకుగా ఉంది. మనమందరం కలిసి దేవుని ఆరాధించడానికి ఈ సన్నిధి ఇరుకుగా ఉంది. కాబట్టి మేము నీ సెలవైతే, మీరు పర్మిషన్ ఇస్తే అడవికి వెళ్ళి కొన్ని మ్రాళ్ళు కొట్టుకొని వచ్చి ఒక గుడారాన్ని మనం పెద్దగా పెంచుకుందాం అని చెప్పిన తర్వాత, సరే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మ్రాణులు తీసుకొని వచ్చి ఈ గుడారాన్ని కాస్త పెద్దగా పెంచండి అని ఎలీషా గారు చెప్పినప్పుడు, ఆ దాసులలో ఒకడైన వాడు ఒక మాట అంటాడు, దైవజనుడా, దయచేసి మేము వెళుచున్నటువంటి మార్గముతో మీరు కూడా మాతో కూడా రావాలి అని చెప్తారు. ఆ శిష్యుల మాటను విని, ఆ దాసుల మాటను అంగీకరించి ఎలీషా గారు కూడా వారితో కూడా వెళ్ళిపోతారు. ఎందుకని వెళుతున్నారు? వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు? చెట్లు నరకడానికి. ఎందుకు చెట్లు నరకడానికి వెళ్తున్నారు? వారు ఉన్నటువంటి స్థలం ఇరుకుగా ఉంది కాబట్టి వాళ్ళు వేసుకున్నటువంటి ఆ కొట్టం లేదా వారి గుడిసె, వాళ్ళ మందిరం కాస్త పెద్దగా పెంచుకోవడానికి కోసమని మ్రాళ్ళు కావాలి కాబట్టి మ్రాళ్ళు కొట్టడానికి అడవికి వెళ్తున్నారు. అర్థమవుతుంది కదా? ఎవరెవరు వెళ్తున్నారు? ఎలీషా, తన దగ్గర ఉన్నటువంటి శిష్యులు అందరు కలిసి వెళ్ళిపోయారు. యోర్దాను నదికి వెళ్ళిన తర్వాత అక్కడ మ్రాళ్ళు నరుకుతున్నారు. మ్రాళ్ళు నరికేటప్పుడు నరికేటప్పుడు ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి కొట్టేటప్పుడు తన గొడ్డలి ఊడిపోయి నీళ్ళలో పడిపోయింది. వెంటనే ఆ వ్యక్తి ఎలీషా దగ్గరికి వచ్చి ఒక మాట అంటారు. ఇక్కడ ఎలీషా దాసులు చెట్లు కొడతా ఉంటే గొడ్డలి ఊడి నీళ్ళలో పడిపోయింది. అర్థమైందమ్మా? ఎలీషా దాసులు చెట్లు నరుకుతా ఉంటే గొడ్డలు ఊడి నీళ్ళలో పడిపోయింది. ఇప్పుడు జరిగిన అద్భుతం అక్కడ చదవండి ఒకసారి, మీకు అర్థమై చెప్తాను. అయ్యో నా ఏలినవాడా, ఎలీషా దాసులు ఎలీషాతో చెప్తున్నారు, అయ్యో నా ఏలినవాడా. అది కాదు, అది ఎరవు అంటే ఈ గొడ్డల్ని బాడికి తెచ్చుకున్నాం, ఈ గొడ్డల్ని బాడికు రెంట్కు, ఇప్పుడు మనం జల్లెళ్ళు పార్లు గోళాలు తెచ్చుకుంటాం కదా, మా భాషలో బాడికి తెచ్చుకుంటాం కదా, అట్లాగా ఈ గొడ్డలి బాడికి తెచ్చుకున్నాం. కొట్టేటప్పుడు గొడ్డలి ఊడిపోయి నీళ్ళలో పడిపోయింది. అయ్యో నా ఏలినవాడా అని శిష్యులు వెళ్ళి ఎలీషాతో మొరపెడుతున్నారు. చదవండి. ఎరవు అంటే బాడిగా. చదవండి. ఎరవు తెచ్చినని మొరపెట్టాను కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడిందని అడిగాను. వాడు ఒక నిమిషం, ఇక్కడ ఎలీషా దగ్గరికి దాసుడు వచ్చి ఏం చేశాడు? అయ్యో నా ఏలినవాడా, మేము ఎరవు తెచ్చినటువంటి గొడ్డలి ఊడి నీళ్ళలో పడిపోయిందని దైవజనుడు ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెడుతున్నాడు. అది ముందుగానే బాడికి తెచ్చుకున్నది, దయచేసి నువ్వు ఏదైనా చెయ్యండి అని ఎలీషా దగ్గరికి వచ్చి తన దాసుడు ఏం చేశాడు? మొరపెట్టుకున్నాడు. వెంటనే దైవజనుడు వెళ్ళి, ఇదిగో ఆ గొడ్డలు ఎక్కడ పడింది. తర్వాత ఆ ఎలీషా దాసుని జీవితంలో జరిగినటువంటి అద్భుతం మీకు వివరిస్తున్నాను. గొడ్డలేమో ఎక్కడ పడిపోయింది? నీళ్ళలో పడిపోయింది. ఈ దాసులు ఎప్పుడైతే సేవకుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారో ఆ సేవకుడు వచ్చి అంటాడు, ఇదిగో మీరు కొడుతున్నప్పుడు గొడ్డలి ఎక్కడ పడింది, ఏ ప్రాంతంలో పడింది అని అడిగినప్పుడు ఆ దాసులు చెప్పారు, ఇదిగో ఈ ప్రాంతంలోనే గొడ్డలి పడిపోయింది అని చెప్పిన వెంటనే చేసినటువంటి అద్భుతాన్ని మీకు వివరిస్తున్నాను. ఈ దైవజనుడు ఎలీషా వచ్చి ఒక కొమ్మను నరికి, ఆ కొమ్మను నరికి ఎక్కడైతే గొడ్డలి పడిపోయిందో ఆ కొమ్మను నరికినటువంటి ఆ కొమ్మను తీసుకుని వచ్చి ఆ పడిపోయినటువంటి గొడ్డలి ప్లేస్లో ఆ కొమ్మ వేశాడు. నీళ్ళలో పడిపోయినటువంటి గొడ్డలి పైకి తేలింది. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొడతా. కొట్టమంటే కొడతారు, లేకపోతే సైకి ఉంటారు. హల్లెలూయా.
ఇదేదో సర్కస్ లాగా ఉంది. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, నీళ్ళలో పడిపోయినటువంటి గొడ్డలి తేలడం సాధ్యమానా? రూపాయి బిల్ల వేస్తే పైకి రాదు. రూపాయి బిల్ల నీళ్ళలో వేస్తే పైకి రాదు. గొడ్డలి బరువుగా ఉంటుంది. పైగా నీళ్ళల్లో పడిపోయినటువంటి గొడ్డలి పైకి తేలడం అంటే సాధ్యమా? కానీ మనం ఆరాధిస్తున్న దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. నీళ్ళల్లో పడిపోయిందండి గొడ్డలి. దైవజనుడు వచ్చి ఒక కొమ్మను నరికి ఆ పడిపోయిన ప్లేస్లోని కొమ్మను వేశాడు. ఎక్కడో అడుగున పడిపోయినటువంటి గొడ్డలి నీళ్ళ మీద తేలింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ గొడ్డలి నీళ్ళ మీద తేలడం గల కారణం ఏంటి? మునిగిపోయినటువంటి గొడ్డలి తిరిగి రావడం గల కారణం ఏంటి? ఎలీషా శిష్యుల ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతం జరగడం గల కారణం ఏంటి? ఎలీషా శిష్యులు మొరపెట్టే అనుభవం కలిగిన వాళ్ళు. ఎలీషా శిష్యులే ఏ అనుభవం కలిగి ఉన్నారు? ఆ పోతే పోయిందిలే, మా సేవకుడికి దగ్గర దండిగా కానుకలు వస్తాయిలే, ఆయన కొత్త తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడులే అని అనుకోలేదు. ఆ పోతే పోయిందండి, నీళ్ళల్లో పడిపోయింది, మేమేం చేసాము అని మాట మార్చి చెప్తాం అని అనుకోలేదండి. ఎలీషా శిష్యులు ఏం చేశారంటే ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెడుతున్నారు. మొరపెట్టడం ద్వారా జరిగిన కార్యం ఏంటి? మునిగిపోయిన గొడ్డలి పైకి తేలింది. దేవునికి మహిమ కలుగును గాక. మనకు ఇప్పటికే ఆయాసాలు, పాయాసాలు, బీపీలు, షుగర్లు అన్నీ కంట్రోల్ చేసుకుని వింటున్నాం వాక్యాన్ని. ఇంకా నా వల్ల కావడం లేదు మిమ్మల్ని కంట్రోల్ చేయడం. హల్లెలూయా. ఇంతటితో ముగించుకుందామా? హల్లెలూయా. చివరిగా ఈ వారములో దేవుడు చేసినటువంటి 3 అద్భుతాలు నేను చెప్పాను. మొట్టమొదటి అనుభవం ఎవరు? రాజు యెరోబాము రాజు. అతనికి ఉన్న అనుభవం ఏంటి? అతని జీవితంలో జరిగిన అద్భుతం ఏంటి? ఎండిపోయిన చెయ్యి బాగా అయిపోయింది. హల్లెలూయా. రెండవది పౌలు గారికి ఉన్నటువంటి అనుభవం ఏంటి? అతని జీవితంలో జరిగిన అద్భుతం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. మూడవది ఎలీషా శిష్యులకు ఉన్నటువంటి అనుభవం ఏంటి? మొరపెట్టుకునే అనుభవం. వారి జీవితంలో కలిగిన అద్భుతము నీటిలో పడినటువంటి గొడ్డలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఇప్పటికి 15 అద్భుతాల గురించి మనం తెలుసుకున్నాం. 15 కాదు కదా, 15 + 30, 30 + 30 60 లెక్కకు మించిన అద్భుతాలు దేవుడు మన పట్ల జరిగించును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దయచేసి చిన్న మనవి. గత వారంలో నేను ఒక మాట చెప్పాను.